హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు ఎమోషనల్గా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ వారం బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్గా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే ముగ్గురు హౌస్మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళారు. నబీల్ వాళ్ళ మదర్, రోహిణి వాళ్ళ మదర్, అలాగే యష్మి కోసం వాళ్ళ ఫాదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళడం అయితే జరిగింది. ఇక ఈ తరుణంలోనే తాజాగా అంటే కాసేపటి క్రితమే బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్లో తన అమ్మని చూడగానే నిఖిల్ ఒక్కసారిగా చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగురుకుంటూ వెళ్ళి అమ్మని హక్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దీంతో తన కొడుకు కన్నీళ్లు తుడుస్తూ నిఖిల్ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి నడుచుకుంటూ వెళ్ళారు. దీంతో వెళ్ళగానే ఒక్కొక్కరు వచ్చి నిఖిల్ మదర్తో మాట్లాడటం జరిగింది. అలాగే నిఖిల్ కూడా ఇతర కంటెస్టెంట్స్ అందరినీ కూడా పేరున పరిచయం అయితే చేశాడు. దీంతో అవినాష్, పృథ్వీ, యష్మి అందరూ కామెడీ చేస్తుంటే నిఖిల్ మదర్ కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఉంది. అందరూ ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు తక్కువగా మాట్లాడుతున్నారు అంటూ అడగ్గా అందరూ బాగా మాట్లాడుతున్నారు, సమయానుసారం అందరూ కూడా బాగా మాట్లాడుతున్నారు అంటూ చాలా తెలివిగా సమాధానం అయితే ఇచ్చింది నిఖిల్ మదర్. ఆ తర్వాత నిఖిల్ మదర్కి బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని తిప్పి చూపించడం అయితే జరిగింది. ఇక ఆపై మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఒకవైపు వెళ్ళగా బెడ్రూమ్లో నిఖిల్ వాళ్ళ మదర్ ఇద్దరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో నాన్న బాగున్నాడా అంటూ నిఖిల్ అడగడంతో అందరూ బాగున్నారు, నీ ఆట చూసి అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అంటూ చెప్పడంతో నిఖిల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా ఆట గురించి ఇంకా ఏమైనా చెప్పు అని అడిగితే, నువ్వు బాగా ఆడుతున్నావు నిఖిల్, మొదటి 2-3 వారాల్లో నువ్వు ఆడిన ఆట అయితే మరో లెవెల్లో ఉంది. ఆ తర్వాత కొంచెం డల్ అయినప్పటికీ మళ్ళీ నువ్వు గేమ్లో పుంజుకున్నావు చూడు, ఆ విధానం సూపర్. అయితే ఎటొచ్చి ఒక్కటే నీకు ప్రాబ్లంగా కనిపిస్తుంది, అది ఏమిటి అంటే ఫ్రెండ్షిప్ కోసం నువ్వు ఎంతవరకైనా వెళ్తావు, ఏం చేయడానికైనా సిద్ధపడతావు, అది మాకు తెలుసు. అయితే బిగ్ బాస్ హౌస్లో కేవలం ఒంటరి గేమ్ మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, అది నీకు తెలుసు కదా. ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్లో నువ్వు ఎంతవరకు వెళ్ళినా ఏం చేసినా మాకు నో ప్రాబ్లం. కానీ బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఫ్రెండ్షిప్ అంటూ కూర్చోవడం వల్ల అది నీ గేమ్కి ఇంపాక్ట్ అవుతుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇండైరెక్ట్గా యష్మి, పృథ్వీతో ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నావు, మిగిలిన వారితో క్లోజ్గా ఉండటం లేదు. అందరితో క్లోజ్గా ఉండి ఫ్రెండ్షిప్ అనే బంధం నుంచి బయటకు వచ్చి అందరితో గేమ్ ఆడు అంటూ నిఖిల్ మదర్ చాలా డైరెక్ట్గానే చెప్పేసింది అని చెప్పవచ్చు. దీంతో ఆ మాటలని బాగా అర్థం చేసుకున్న నిఖిల్, ఇకపై అలాగే గేమ్ ఆడతాను అమ్మ, నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను, నీకు ఇచ్చిన మాట ప్రకారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ట్రోఫీతోనే మన ఇంటికి వస్తాను అంటూ చెప్పడంతో నిఖిల్ మదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. నువ్వు ట్రోఫీ తీసుకువచ్చినా తీసుకురాకపోయినా కూడా నువ్వు నా కొడుకువి నిఖిల్, ఖచ్చితంగా మంచి పేరుతో బయటకైతే రావాలి. ఏ తప్పు చేశాడు నా కొడుకు అని నేను అనుకోకూడదు, ఎవ్వరూ కూడా అనుకోకూడదు అంటూ నిఖిల్ మదర్ చాలా ప్రౌడ్గా అయితే చెప్పింది. సో ఆ తర్వాత అందరితో మాట్లాడి ఒక చిన్న డ్యాన్స్ వేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు నిఖిల్ మదర్ అయితే వెళ్ళిపోయారు అని చెప్పవచ్చు. ఆ తర్వాత నిఖిల్ తన అమ్మ ఏం చెప్పింది అనే విషయాలను మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటూ తన తప్పులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ సరిదిద్దుకోవాలి అనుకుంటూ తనలో తానే ఆలోచించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఈ హౌస్లో ఎవరితో ఫ్రెండ్షిప్ వద్దు, ఈ ఉన్న 4 వారాల పాటు అందరం సమానంగానే గేమ్ ఆడాలి, అందరిపై నేను పోరాటం చేయాలి, అప్పుడు మాత్రమే నేను విన్నర్గా నిలుస్తాను అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. మరి నిఖిల్ మదర్, యష్మి అలాగే పృథ్వీ గురించి చెప్పిన మాటలు, అలాగే నిఖిల్కి సరైన ఇన్పుట్స్ ఇచ్చిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.